ఎంతమంది ఒప్పుకుంటారు ఈ సంగతి? ఒప్పుకుంటే చేతులు ఎత్తండి. ఎందుకు సువార్త వ్యాపించట్లేదు, ఎందుకు చెప్పట్లేదు అంటే నరకం పరలోకం సంగతి ఏమో కానీ అసలు ముందు నేను పోతానా? నేను పోయేదే గ్యారంటీ లేదు, ఎందుకంటే నా దోషాలను బట్టి. మరి ఇంకొకరిని నమ్ముకోరా అంటే మరి వాడు నాలా నేను ఇంత సీనియర్ని నేనే ఎట్లా ఉంటే మరి ఎంత డేంజర్ అవుతుందో చూడండి. ఒక్కసారి ఆలోచించండి. అసలు దేవుని మనస్సులో మన స్థానం ఏంటి? దేవుని హృదయంలో మన చోటేంటి? దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? కొన్ని లోపాలు నీలో జరిగినాయని, కొన్ని పొరపాట్లు నీ వల్ల జరిగినాయని, ఏదో ఒక పాపం నీ నుండి జరిగిందని ఆన్ ది స్పాట్ నిన్ను అవాయిడ్ చేసేసి దేవుడు అసహించుకొని త్రోసివేస్తాడా? ఒక్కటి నువ్వు చేయగలిగితే ఆయన చేసేది ఆయన చేస్తాడు. ఏంటో తెలుసా? ఆయన రెక్కల కిందికి వచ్చి నీ తప్పును నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే వజ్రాన్ని చేతుల్లో తీసుకొని ఆ మురికంతా కడిగి మళ్ళా మెరిపించినట్టు ఆయన నిన్ను మెరిపిస్తాడు. ఇక్కడ జరగవలసింది ఒక్కటి. సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకురాలైనా నీ లోపాలు నీకు అర్థమైనాయి, నీ అపరాధాలు నీకు అర్థమైనాయి. నువ్వు ముందు చేయాల్సింది ఏంటంటే అవి నీ మీద పెట్టుకొని, నీలో పెట్టుకొని నేను పనికిరాను, నేను అన్ఫిట్, నేను అయోగ్యురాలనని దేవుడు నన్ను తేడాగా చూస్తాడు, దేవుడు నన్ను ఇలా చూస్తాడు, అలా చూస్తాడు, దేవుడు నన్ను ఒప్పుకోడని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ నువ్వు చేసుకుని ప్రార్థన చేసిన విశ్వాసం లేకుండా, ఆరాధన చేసిన విశ్వాసం లేకుండా, దేవుని సన్నిధికి వచ్చిన అపరాధ భావంతోనే ఎంత నష్టం అండి. ఈరోజు చెప్పండి, వజ్రాన్ని కడిగితే వజ్రం మెరిగిపోతుందా? బురదలో పడ్డందున వజ్రం మెరిగిపోతుందా? పోదు. నేను చెప్తున్నా, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోయావో, నిన్ను నువ్వు నిందించుకుంటూ నేను తగను అనుకుంటే ఇక్కడికి వచ్చావో, ఈరోజు దేవుడు నీతో అందిస్తున్న మాట ఏమిటంటే నువ్వు పడినటువంటి ఆ స్థితి నుంచి, ఆ గుంట నుండి నేను నిన్ను లేవనెత్తుతాను, నా రక్తముతో నిన్ను కడుగుతాను, నిన్ను నూతనపరుస్తాను. ఎందుకంటే నువ్వు నా కూతురు అమ్మా, నువ్వు నా కొడుకు, నా కొడుకు రా, నా ప్రాణం పెట్టాను నీకోసం. అంత తేలిగ్గా నిన్ను ఎందుకు విసర్జిస్తాను నేను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు అసహించుకుంటాను? అంత తేలిగ్గా నిన్ను ఎందుకు త్రోసేస్తాను? నీ అపరాధ భావాలు నీ